యోసేపు పుట్టేంత వరకు యాకోబు ఎక్కడున్నాడండి? అన్యుడైన మావి దగ్గర ఉన్నాడు, విగ్రహాల మధ్యలో ఉన్నాడండి. యోసేపు పుట్టేంత వరకు ఆయనకి జ్ఞానోదయం, కళ్ళు తెరవబడలేదు. నేను ఉండవలసిన చోటు ఇది కాదు, నా దేవుడు నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఉంది, మా తాతకి ఇచ్చిన వాగ్దానం ఉంది, నేను ఎక్కడుండాలి? నా తండ్రి ఇంటికాడ ఉండాలి. ఈరోజు బహుశా తప్పిపోయిన కుమారుడు వలె ఎక్కడైనా తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఆశీర్వాదాలు మోసపోతున్నావు. ఈరోజు ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, నువ్వు ప్రభు సన్నిధి విడిచిపెట్టి, నువ్వు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు వలె బెంగళూరు అంతా ఎంత తిరిగిన ఆశీర్వాదాలు రావు. క్లబ్బుల్లో, పబ్బుల్లో, సబ్బుల్లో, సబ్వేల్లో, డబ్వేల్లో ఎక్కడెక్కడ ములిగి తేలుతున్నావో నాకు తెలీదు. నువ్వు తిరిగి నీ తండ్రి దగ్గరికి, పరమ తండ్రి దగ్గరికి వస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని దగ్గరికి రా, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తా.